కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుంది. 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ను నిలిపివేస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళికలు కేబినెట్ ఖరారు చేయనుంది. డిసెంబర్ 8, 9 తేదీలో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై చర్చించనున్నారు. గిగ్ వర్కర్ల ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రైట్, తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మెయిన్ గా అసలు ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, స్థానిక సంస్థల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరసింహరావు. ఎస్ శంకరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన సుదీర్ఘంగా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసము 42% రిజర్వేషన్లు అనౌన్స్ చేసి ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిన తర్వాత హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ చుక్కెదురైంది. సో బీసీలకు 42% రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎదురైనటువంటి అనుభవాల నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన ఈరోజు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఇదే ప్రధాన ఎజెండాగా ఇదే ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో పార్టీ ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్షేత్రస్థాయిలో కూడా ఒక పాజిటివ్ వైబ్ను అనేటువంటిది తీసుకువెళ్ళింది. ఇదే జోష్లో ఎన్నికలకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవడానికి తమకు అభ్యంతరం లేదని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా మరొక కేసులో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అని చెప్పి అడిగి ఉన్నటువంటి నేపథ్యంలో 24వ తేదీన మళ్ళీ ప్రభుత్వము కోర్టుకు చెప్పాల్సి ఉంది ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేటువంటి దానికోసం. సో ఈ నేపథ్యంలో 50% రిజర్వేషన్లకు లోబడి నిబంధనకు లోబడే ఎన్నికలకు వెళ్ళాలి పాత పద్ధతిలోనే అనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లని పార్టీ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకనంటే చిత్తశుద్ధిగా తాము డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేశాము, బీసీ రిజర్వేషన్లను పెంచాము, ఫస్ట్ అసెంబ్లీలో ఆమోదించి ఇక్కడ గవర్నర్కు పంపాము. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంకి గవర్నర్ పంపించారు, కేంద్రానికి పంపించారు. అవన్నీ కూడా అక్కడ పెండింగ్లో ఉన్నప్పటికీ జీవో తీసుకువచ్చి కూడా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసినప్పటికీ ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా చేసేది ఏమీ లేక ఖచ్చితంగా బీసీల పట్ల తమ చిత్తశుద్ధిగా ఉన్నప్పటికీ చేసేదేం లేక 50% రిజర్వేషన్ల లోబడి వెళ్ళాలి, పార్టీ పరంగా మాత్రము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆ మేరకు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ మేరకు ఈరోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి మంత్రులందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయాన్ని కేబినెట్ తీసుకొని ఈరోజు సాయంత్రం ఆ నిర్ణయాన్ని వెలువరించేటువంటి అవకాశం ఉంది. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రము డిసెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ జీవో ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘము ఆ మేరకు షెడ్యూల్ను విడుదల చేసి ఎన్నికల నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వము ఆలోచనతో ఉంది. ఆ మేరకు ఈరోజు
రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా ఇక ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి వాళ్ళంతా కూడా జిన్నింగ్ మిల్లర్లంతా కూడా ఈ రోజు నుంచి బంద్ పాటిస్తూ ఉన్నారు. CCI తీసుకువచ్చినటువంటి నిబంధనలు జిన్నింగ్ మిల్లులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రోజు నుంచి బంద్ కూడా వాళ్ళు పాటిస్తున్నారు. అందులో ప్రధానంగా CCI తీసుకొచ్చినటువంటి నిబంధనల్లో L1 L2లకే మొదటగా పత్తి కొనుగోలు చేసడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కపాస్ కిసాన్ అనే ఒక యాప్ను తీసుకొచ్చి దాంట్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకే పత్తి అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాంతో చాలామంది చదువుకోని రైతులకు ఈ కపాస్ కిసాన్ యాప్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ఒకటి. అంతేకాకుండా ఈ CCI తీసుకొచ్చినటువంటి నిబంధనలో ఇంతకుముందు 11.2 క్వింటాలు ఎకరానికి పండిస్తే దాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉండేది. కొనుగోలు చేసేటువంటి వాళ్ళు దాని పరిమితిని ఇప్పుడు 7 క్వింటాలకు తగ్గించారు. అంటే 7 క్వింటాల కంటే ఎకరానికి 7 క్వింటాల కంటే ఎక్కువ పండినటువంటి రైతులు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనేటువంటి మరొక సమస్య కూడా ఉంది. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సమస్యను పరిష్కరించడం కోసము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, CCIతో మాట్లాడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఏ విధంగా కేంద్రంతో సంప్రదింపులు జరపాలి, రైతుల సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దానిపైన ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈరోజు ఉదయాన్నే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా CCIకి లేఖ రాశారు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వెంటనే ఈ నిబంధనలు ఎత్తివేయాలి. మాయిశ్చరైజర్ అనేటువంటి నిబంధనలు, 7 క్వింటాల నిబంధన, L1 L2 అనేటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా ఎత్తేసి రైతులకి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ 8-9 తేదీలో సమ్మిట్ నిర్వహించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. రైజింగ్ 2047 పేరిట విజన్ డాక్యుమెంటరీని విడుదల చేయాలని చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ప్రణాళికల్ని సిద్ధం చేయబోతా ఉన్నారు ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.